హాయ్ అండి. ఈరోజైతే టమాటా చారు ఎలా చేయాలో చూసేద్దాము. చేయడం చాలా సింపుల్ అండి. మీరు అన్ని రకాలు చూసే ఉంటారు. బట్ ఇలా చేస్తే ఎప్పుడు ఈ ప్రాసెస్నే ఫాలో అవుతారనమాట. అంత తొందరగా అయిపోతుంది. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందుకోసం అయితే ముందు టమాటాలని 2 గ్లాసుల నీళ్ళల్లో 5, 6 టమాటాలు మీడియం సైజు వేసుకొని 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. టమాటాలు ఉడికే గ్యాప్లో ఇంకో స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 7-8 వరకు ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర మంచిగా ధనియాలు స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఈ గ్యాప్లో మనకి టమాటాలు చక్కగా బాయిల్ అయ్యాయి. టమాటా నుండి పొట్టు విడిగా వచ్చేస్తే 100% చక్కగా ఉడికిపోయాయని అర్థం అనమాట. సో వేడి నీళ్ళు తీసేసి చన్ననీళ్ళతో ఒకసారి కడిగేసుకుంటే టమాటాలు చల్లబడిపోతాయి. ఇప్పుడైతే పొట్టుని విడిగా తీసేయాలి. పొట్టు తీసిన టమాటాలని మిక్సీ జార్లో తీసుకొని టమాటో ప్యూరీ లాగా పట్టుకోవాలి. సో తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని మంచిగా చిటపట్లాడాలి. తర్వాత 1 స్పూన్ జీరా కూడా వేసుకొని ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. ఇలా దంచుకుంటేనే ఆయిల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఒక మీడియం సైజ్ ఆనియన్ని బారుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అలానే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఇక ఇందులో అయితే ముందుగా మనం పట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసుకొని పులుపుకు తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోస్తే మనకి టమాటో ఎక్కువ పులుపు ఉండదు కాబట్టి చప్పబడిపోతుంది. నేను అందుకే 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. సో అందులోనే 1 స్పూన్ వరకు పసుపు, 1.5 స్పూను ఉప్పు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. సో 5 నిమిషాల తర్వాత మంచిగా ఒక పొంగు వస్తుందండి. ఇప్పుడు మనం ముందుగా ఎండుమిరపకాయల పౌడర్ అయితే చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని మళ్ళీ ఇంకొక పొంగు వచ్చే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటో చారు అయితే రెడీ అయిపోతుందండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.